రాష్ట్రంలో గ్యాస్ తిప్పలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో డొమెస్టిక్ సిలిండర్లు దొరకడం లేదు. గ్యాస్ సిలిండర్లు ప్రజల ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. సర్వర్ ప్రాబ్లంతో సిలిండర్లు బుకింగ్ కావడం లేదంటున్నారు పబ్లిక్. రానున్న రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కష్టాలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్ బుకింగ్ కోసం వేచి చూస్తున్నారు. గత గంటల తరబడి నుంచి కూడా బుకింగ్ చేస్తున్నప్పుడు కూడా సర్వర్ బిజీ వస్తుందని చెప్తున్నారు. అందులో భాగంగా మనం చూస్తున్న ఏదైతే ఇండియన్ గ్యాస్ బుకింగ్ ఉందో ఆ గ్యాస్ బుకింగ్కి సంబంధించిన బుకింగ్ కావడం లేదు. ఈ విధంగా అనేక మంది ఎవరైతే ఈ అన్న ఉన్నారో ఈ అన్న మాదిరిగానే మిగతా వాళ్ళు కూడా పడిగాపులుగా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప గ్యాస్ సిలిండర్ను తీసుకెళ్లడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్ సర్వర్ ఉందో ఆ సర్వర్ ఏదైతే బిజీగా ఉండడం వల్ల బుకింగ్ కావడం లేదని చెప్తున్నారు. అయితే ఈ విధంగా సిలిండర్లు లభించకపోవడంతో వినియోగదారులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ బుకింగ్ చేసుకోవడానికి వచ్చిన అన్న ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, ఎన్ని రోజుల నుంచి మీరు సిలిండర్ కోసం తిరుగుతున్నారు? 2 రోజుల నుంచి సిలిండర్ కోసం వస్తున్నాను. ఆన్లైన్లో ఫోన్ చేసినా వాగలేదు, వాళ్ళ వాట్సాప్లో చేసినా కూడా రిప్లై వస్తలేదు. దీనివల్ల 2 డేస్ నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేద్దామంటే ఆన్లైన్లో వాట్సాప్లో ఇక్కడికి వస్తే లేదు. నేను ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వంట చేసుకోవడానికి వంట చేసుకొని డ్యూటీలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకు బుకింగ్ అవ్వడం లేదని కారణం చెప్తున్నారా? కారణం ఆన్లైన్ సర్వర్ బిజీ ఉందని చెప్తున్నారు. సర్వర్ లేకపోవడం వల్ల ఇక్కడ మాకు కూడా సిస్టమ్ వర్క్ చేస్తలేదు, సిస్టమ్ కూడా స్లో అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడికి వస్తే అనేక మంది వచ్చి ఇక్కడికి తిరిగి వెళ్తున్నారు. ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు మీరు? మేము ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి రావాలండి. నాది కప్పాలరా, ఇక్కడ తామసిపంటలు కప్పాల నుంచి వస్తున్నాను. నేను నిన్న వచ్చి గ్యాస్ బిల్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయినా. మళ్ళీ ఇవాళ వచ్చిన ఆన్లైన్లో ట్రై చేద్దామంటే ఆన్లైన్లో కావట్లేదు. ఇక్కడ ఆఫ్లైన్లో చేస్తారంటే ఆఫ్లైన్లో కూడా కావాలని చెప్తున్నారు వీళ్ళు. మరొక అన్న కూడా ఉన్నారు. అన్న, ఎన్ని రోజులు తిరగబట్టి? 2 రోజులు సార్. 2 రోజులు వస్తున్నా ఫోన్లో నంబర్ ఇస్తున్నారు. నంబర్ ఇస్తే ఆన్లైన్లో బుక్ అయితే లేదు. ఇప్పుడు మెసేజ్ కూడా వస్తలేదు ఫోన్ చేస్తే. ఏమంటున్నారు వీళ్ళు? ఏజెన్సీ నాయక ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు? ఫోన్ చేయు మెసేజ్ వస్తుంది అన్నారు. మెసేజ్ వస్తలేదు. ఇప్పుడు కూడా కొట్టి చూసిన 2 సార్లు వస్తలేదు, మెసేజ్ వస్తలేదు. నిన్న మరిపోయినా ఇవాళ కూడా బుడి పట్టుకొని పోతుంది. డ్యూ టు వార్ సిచ్యువేషన్ నుంచి లోడ్స్ అయితే సఫిషియెంట్ వస్తున్నాయి కానీ బుకింగ్ అవుతలేదు. మళ్ళా సర్వర్ పనిచేస్తలేదు. కానీ వినియోగదారులకు బుకింగ్ చేయగానే ఒక 48 అవర్స్ ఉంటే వాళ్ళ ఫోన్లో కూడా వచ్చేస్తుంది. బుకింగ్ చేయగానే ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్లో ఎన్ని రోజులు పడితే 2 డేసా 3 డేసా వచ్చేస్తుంది. కనీసం ఆఫ్లైన్లో ఇవ్వచ్చా అని అడుగుతున్నారు వినియోగదారులు. ఇవ్వచ్చా ఆఫ్లైన్లో? ఆఫ్లైన్లో ఇవ్వలేము. మా డిఎస్సి నెంబర్ కంపల్సరీ రావాలి, బుకింగ్ కంపల్సరీ కావాలి, ఈ IVRS. మళ్ళీ బుకింగ్ చేసి ఒకసారి గ్యాస్ తీసుకున్నాం అనుకోండి 25 డేస్ బుకింగ్ కాదు. సపోజ్ ఒక వినియోగదారుడు ఒక 15 డేస్ అయింది అనుకోండి, యూ హ్యావ్ టు వెయిట్ అప్ టు 11 డేస్. 25 డేస్ తర్వాత బుకింగ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్యానిక్ అవుతున్నారు. అంటే బుకింగ్ 25 డేస్ లేనిది కూడా ముందు బుకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, గ్యాస్ దొరకదేమో అని అనుకొని. కానీ అటువంటి ఏం పరిస్థితి లేదు. సప్లై సఫిషియెంట్ ఉన్నది, ప్రాబ్లం లేదు. మీ దగ్గర స్టాక్ ఉందా? గతంలో ఏదైతే ఈ వార్ రాకముందు ఎట్లా డిమాండ్ ఉండేది, ఇప్పుడు ఎట్లా డిమాండ్ ఉంది? డిమాండ్ పెరిగిందా? డిమాండ్ పెరిగిందంటే పబ్లిక్ ప్యానిక్ అయింది. కానీ ప్యానిక్ బుకింగ్ చేసుకొని ఇప్పుడు దొరకదు అన్నట్ల పరిస్థితి ఉన్నాయి. కానీ మా దగ్గర సప్లై అయితే ముందు ఎట్లా ఉండనో ఇప్పుడు కూడా అట్లా సప్లై ఉంది. ఇప్పుడు మీ దగ్గర స్టాక్ ఉందా సార్? ఈరోజు స్టాక్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం వరకు 342 లోడ్ ట్రక్ వస్తున్నది. ప్రతిరోజు ఎన్ని సరఫరా చేస్తుంటారు? ఎంత డిమాండ్ ఉంటుంది? ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంది? జనరల్లీ ఒక 2 డేస్ బ్యాక్లాగ్ ఉన్నది. ప్రతిరోజు ఒక లోడు, అప్పుడప్పుడు 2 లోడ్స్ కూడా వస్తాయి. ప్రతిరోజు మా రిక్వైర్మెంట్ ఒక 300-290 సిలిండర్స్ ఉంటుంది. ముఖ్యంగా మీరు స్టాక్ లేదని చెప్తున్నారు. స్టాక్ లేకపోవడం వల్లనే బుకింగ్ కావడం లేదని అనుకోవచ్చా? స్టాక్ ఉన్నది. స్టాక్ బుకింగ్కు సంబంధం లేదు. బుకింగ్ సెపరేట్, అది ఆన్లైన్లో మనకు సంబంధం ఉండదు. స్టాక్ మనకు వేరే. స్టాక్ ఉన్నది కానీ బుకింగ్ లేకుంటే మనం ఇవ్వలేము. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.